వినబడదా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకమైన ధ్యానాంశాన్ని మనం ధ్యానిద్దాం. ప్రార్థన ఆలకించే దేవుడు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. అందరూ చెప్పండి. అందరూ పురుషులు స్త్రీలకు స్త్రీలు శాఖండి ఇచ్చి మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని చెప్పు. ఏం చెప్పారు? మళ్ళా చెప్పండి. మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు చెప్పండి. ఒకరికొకరు చెప్పుకోమన్నా. సరే, మంచిది. ప్రవక్త అయినటువంటి మీకా గారికి అహజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో షమ్రోను గూర్చి యెరూషలేమును గూర్చి దర్శన రీతిగా అతనికి కలిగిన మన దేవుడైనటువంటి యెహోవా ప్రత్యక్షత మనం గమనిస్తే మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం 3వ లైన్లో ఆ మాట ఉంటుంది. నా దేవుడు నా చదవమ్మా. నా దేవుడు, చూడండి, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని సంగమా, చదవబడిన ఈ వేద భాగములో ఈ వాక్య పఠనాన్ని మనం చూడగలిగితే అద్భుతమైనటువంటి మాట ప్రవక్త అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించునే ఈ అద్భుతమైన మాట, నొక్కి పలికే ఈ మాట కేవలము ప్రభువుని బలంగా విశ్వసించి ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం చేస్తున్న వారు మాత్రమే ఖచ్చితంగా ఈ మాట చెప్పగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము, ఈ మాట ప్రతి విశ్వాసికి కూడా ఎంతో ధైర్యము, నమ్మకము పుట్టిస్తుందన్నమాట. ఏ మాట? ప్రతి విశ్వాసికి నా దేవుడు నా ప్రార్థన ఆలకించుననే మాట ప్రతి విశ్వాసికి ఎంతో నమ్మకత్వాన్ని, ధైర్యాన్ని పుట్టిస్తుందన్నమాట. చాలామందికి దేవుడు నా ప్రార్థన వింటాడో వినడో అని సందేహాలు వారి హృదయాంతరంగాల్లో, మస్తిష్కంలో మెదులుతూ ఉంటాయి. ప్రార్థన చేస్తూనే ఉంటారు, కానీ ఇది నెరవేరుతుందో నెరవేరదో అని ప్రార్థనలోనే ఒక పక్క ఆలోచన చేసే విశ్వాస బృందం ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, నొక్కి వక్కా నుంచి పలుకుతున్న మాట, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడనే మాట చదివిన ప్రతి విశ్వాసికి గుండెల్లో ఒక మనోధైర్యాన్ని కలిగిస్తుంది. వాక్యం దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము నమ్ముకున్న యేసయ్య కూడా అంటున్నాడు ఏమనంటే, నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నానని ఆయన అంటున్నాడు. ఇక్కడ మీకా ప్రవక్తను చూస్తే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని ధైర్యముగా అతడు చెప్తూ ఉన్నాడు. అలాగే యేసు ప్రభు కూడా మనం గమనిస్తే దేవుని వాక్యం కూడా బలపరుస్తుంది, నాకు నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపముగా ఉన్నాను అని. యేసు ప్రభు వారు కూడా శిష్యులతో చెప్తూ ఉన్నారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ప్రజలతో చెప్తూ ఉన్నారు. ఆయన ఉపదేశం చేస్తూ, ఆయన బోధిస్తూ చెప్తారు కదా, ఎక్కడైతే నా నామం పేరిట 2-3 కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో వారితో నేను నిశ్చయముగా వారితో ఉండి వారి ప్రార్థన నేను వింటాను అని వారికి ప్రార్థన పట్ల నమ్మకత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా వాళ్ళకు నేర్పిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడండి. ఈరోజు దేవుణ్ణి నమ్మినటువంటి మన పరిస్థితి ఏంటో మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి విశ్వసించినటువంటి మన పరిస్థితి ఏంటో ఒకంత మనము ఆలోచన చేయాలి. మనం గమనిస్తే బైబిల్ గ్రంథములో ఏలియా మనందరికీ కూడా సుపరిచితుడే. ఎవరైనా ఏలియా
ఏలియా మనందరికీ చాలా సుపరిచితుడే. అందరి చిన్న వయసు సండే స్కూల్ పిల్లలు మొదలుకొని వృద్ధాప్య దశకు వచ్చిన ప్రతి క్రైస్తవులకు కూడా, క్రైస్తవుడు అన్నవాడికి ఏలియా మోషేలంటే తెలియని వ్యక్తులే ఉండరన్నమాట. మనందరికీ సుపరిచితుడు అయినటువంటి ఏలియా దేవుడు కెరీతువాకు దగ్గర కూర్చొని అక్కడ ప్రార్థన చేసుకొని, నన్ను ఆరాధించుకొని నేను భోజనం పంపిస్తానని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి, నా దేవుడు నా ప్రార్థన వింటాడని కెరీతువాకు దగ్గర నిరీక్షించి ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించగలిగాడు. దేవుడు అదే రీతిగా సహాయం పంపించాడు. అది జరిగిన తర్వాత ఇక్కడ ఏలియా యొక్క విశ్వాసానికి కూడా ఒక పరీక్ష దేవుడు నియమించాడు. అక్కడ కెరీతు వాగు ఎండిపోయింది, కాకోలంలోను భోజనం తీసుకురావడం అవి కూడా ఆపేశాయి, దేవుడు మాన్పించాడు. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క ప్రేమను ఒక కుటుంబం తెలుసుకోవాలి. అందుకనే కొన్ని ఆగితేనే మన అడుగులు ముందుకు పడతాయి. మన జీవితంలో మనం అనుకుంటాం సుఖంగా ఒక చోట కూర్చుందాం అనుకుంటాం మన ఆలోచనతో, కానీ కొన్ని మన జీవితంలో ప్రతికూల పరిస్థితులను దేవుడు మనల్ని నడిపించడానికి, వాడుకోవడానికి ఆయనే కలగజేసి మరొక ప్రాంతానికి నడిపించాలంటే మనం అనుభవిస్తున్న కొన్నిటిని ఆయన మాన్పిస్తాడు. ఎందుకంటే మనం చేయవలసింది ఇంకా చాలా ఉంది. బూడిద గుమ్మడికాయలాగా ఒక పొదలోనే ఒక ఏనుగుకు పారి అక్కడ ఏలాడటం కాదు క్రైస్తవుడి జీవితం. క్రైస్తవుడి జీవితం ఏంటంట? దేశాలు దాటాలి, రాష్ట్రాలు దాటాలి, ఖండాలు దాటాలి. పాలకీడు చర్చిలోనే కూర్చొని, మందిరంలో కూర్చొని, కుటుంబంలో ఇంట్లో కూర్చొని 3 పూటలు తిని ఇక్కడే ప్రార్థన చేసుకుంటే కుదరదు. ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి, ఇంకో ప్రాంతానికి వెళ్ళలేదు మనమని దేవుడు ఇచ్చే దాని మీదనే మనం ఉండి అక్కడే ఉందాం అనుకుంటే దేవుడు అది మెచ్చడండి. ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏలియాని మరొక ప్రాంతానికి పంపించాలంటే ఇక్కడ కెరీతు వాగుని ఆయన ఎండిపోజేశాడు. రెండవది, కాకోలములు ఆయనకు భోజనం తీసుకురావడం మానివేశాయి దేవుని ఆజ్ఞ ప్రకారం. కాకోలములకు ఆజ్ఞ ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కాకులు దేవుని మాట విన్నాయి, మరి మనుషులమైన మన పరిస్థితి ఏంటో. ఇప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు సారేపాతు ఊరికెళ్ళు. ఏ ఊరికి వెళ్ళాలి? సారేపాతు ఊరికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ కుటుంబం ఎంతో చివరి దినాలలో గడుపుతున్నారు. తల్లి కొడుకు చివరి దినాలు. ఏ రోజులంట? ఎందుకు చివరి దినాలు? వాళ్ళకి ఏమన్నా వయసు అయిపోయిందా? అయిపోలేదే. కరువు చేత, భోజనము లేక, సరైనటువంటి వసతులు లేక, దానము లేక, ధాన్యము లేక చివరిగా భోజనం చేసి ఆ రొట్టె ముక్కలతో తృప్తిపడి చచ్చిపోదామనుకున్నారు. చివరి గడియలు, చివరి రోజులు అనుకున్నారు వారి జీవితంలో. వారిని బ్రతికించడానికి దేవుడు ఏలియాని పంపించాడు. ఏలియాని అక్కడ సారెపాతు విధవరాల దగ్గర నీకు భోజనం దొరుకుద్ది, అక్కడికి వెళ్ళు అని పంపించాడు. మనందరికీ తెలుసు, అక్కడ ఏలియా అడిగాడు. ఫస్ట్ నీళ్ళు అడిగాడు. ఏమడిగాడండి? నీళ్ళు అడిగాడు. తర్వాత ఆ నీళ్ళు తేక మునిపే అటు మళ్ళీంది అంతే. ఆ ఘనం చేల్లో కనపడింది, నీళ్లు తీసుకురమ్మన్నాడు. ఇంకా ఆ తిత్తి దగ్గరికి వెళ్ళక మునిపే ఒక రొట్టె ముక్క కూడా తీసుకొని రా. వెంటనే ఆజ్ఞాపించాడు. మనందరికీ తెలుసు ఆమె విషయం అంతా కూడా ఇదే. ఒక కొంచెమే ఉంది, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, ఇది చేసుకొని చివరిసారిగా తిని చనిపోదాం అనుకుంటున్నాం అని చెప్పింది. అట్లా అనొద్దని చెప్పి సముదాయించాడు, ధైర్యపరిచాడు. దైవజనుడు చెప్పినట్లుగా ఆమె చేసింది. దైవజనుడు ఆకలి తీరింది, ఇటు వాళ్ళ ఆకలి తీరింది. చాలా ఆహ్లాదకరమైనటువంటి జీవితంలో ఆ తల్లి కొడుకున్నారు. అయితే సడన్గా కొడుకుకి మాయదారి రోగం వచ్చింది. ఏ రోగం? మాయదారి రోగం వచ్చి వాడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు. చచ్చిపోయే స్థితి, చివరి క్షణాల్లో ఉన్నాడు వాడు రోగంతో. తల్లిపోయి ఏలియా దగ్గరికి అంటుంది, దైవజనుడా, ఇంత నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసి నా కుమారుడి యొక్క చావుకు కారకుడు అవుతావు అనే మాటలు అక్కడ మాట్లాడింది. ఎవరి పాపాన్ని జ్ఞాపకం చేసిందట? తన కుమారుడి చావు. చెప్పండి. తన పాపం అంటే సారేపాతు విధవరాలి యొక్క పాపాలను, కుమారుడి యొక్క చావు జ్ఞాపకం అంటే నా పాపాల వల్లే వీడు దైవజనుడు రాకపోతే
నా పాపాలేంటో నాకు తెలిసేవి కాదు అని వేదన పడుతూ ఏడుస్తూ దైవజనుడిని ప్రాధేయపడింది. అప్పుడు దైవజనుడు వాడిని ఎత్తుకొని గదిలోనికి తీసుకెళ్ళి అక్కడ వాని మీద పారదూస్తూ పలుమార్లు ప్రార్థన చేసి ఏడుస్తూ దేవుని సన్నిధిలో అడిగాడు. 22వ అధ్యాయం మొదటి రాజులు 17వ క్షమించండి 22వ వాక్యం 17వ అధ్యాయం మొదటి రాజులు 17వ అధ్యాయం 22. యెహోవా, మంచిగా చదవండి. యెహోవా, చూడండి, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి, చూడండి, ఆ చిన్నవానికి ప్రాణము అనగా అయా మరలా రానిచ్చినప్పుడు వాడేం చేశాడట? బ్రతికాడు. చాలు. ఎవరి ప్రార్థన విన్నాడంట దేవుడు? ఏలియా ప్రార్థన. ఎందుకంటే ఏలియా చేసిన ప్రార్థన దావీదు అంటాడు కదా, కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు ఈ ప్రార్థన. నీతి యథార్థతలు కలిగి జీవిస్తున్నాడు ఏలియా. దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు, కుటుంబాన్ని, తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టి వచ్చినవాడు. తన చరిత్ర ఏంటో తెలియదు. 17వ అధ్యాయం మొదటి వచనంలో చిన్న క్లూ ఉంది అంతే. ఏమందు అక్కడ ఏలియా గురించి? అతడు ఒకటే అడ్రస్ అంతే, గిలాదు కాపురస్తుడు అంతే. అమ్మ పేరు లేదు, నాన్న పేరు లేదు. సహజంగా బైబిల్ గ్రంథంలో మనకు చరిత్ర ఏ రాజు గురించి చదివినా కూడా వాళ్ళ తాతల, తండ్రుల, ముత్తాతల పేర్లతో లిఖించబడి ఆఖరికి ప్రస్తుతమందున్న వ్యక్తి పేరు లిఖించబడుతుంది. కానీ ఇక్కడ మనకు భిన్నంగా ఒక మాట చూస్తున్నాం. గిలాదు కాపురస్తులలో ఒకడు అంతే, దట్స్ ఆల్. అంతేగాని అతని చరిత్ర ఏమి అక్కడ మనకు లేదన్నమాట. అట్లా తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొని వస్తే ఇక్కడ మీకా గ్రంథంలో చెప్పబడినట్లుగా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఏలియా ప్రార్థన చేశాడు, దేవుడు వెంటనే ఆలకించాడు, వెంటనే విన్నాడు, వెంటనే జవాబిచ్చాడు. ఎలా ఇచ్చాడండి? ఆలస్యం చేశాడా? మరి మన ప్రార్థనకు ఆలస్యం ఎందుకు అవుతుంది? చెప్పండి. ఇక్కడ మనం గమనిస్తే ఏలియా చేసింది అద్భుతమైన ప్రార్థన. ఈ అద్భుతమైన ప్రార్థనకు అద్భుతమైన సన్నివేశం నేను మీకు చెప్పబోతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతటిలో మొట్టమొదటిసారిగా ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన వాడు ఏలియా అనే చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన ప్రవక్త ఏలియాదే. ఎందుకంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలలో కానీ బైబిల్ గ్రంథంలో చనిపోయిన వారిని బ్రతికించిన సంఘటన ఇదే మొదటిది. మనం బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మనం చూస్తే ఈ అద్భుత కార్యము ఏలియా ద్వారా మొట్టమొదటిసారిగా జరిగించాడు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆది కాండం నుంచి ఈ మొదటి రాజులు 17వ అధ్యాయం దాకా చూస్తే అక్కడ ఎవరైనా ఏ ప్రవక్త అయినా చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన దాఖలాలు లేవండి. బైబిల్ చరిత్ర అంతటిలో కూడా ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన వాడు మొట్టమొదటి ప్రవక్త ఏలియానే. అలాగే ఈ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలలో కానీ యూదా ప్రజలలో కానీ విశ్వాసుల మధ్య కానీ ఈ అద్భుతం జరగలేదు. దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డ ఇక్కడ బ్రతకలేదు. అర్థమవుతుందా? దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డ ఇక్కడ బ్రతకలేదు. దేవుని నమ్మినటువంటి బిడ్డకు ఆయన ప్రాణం పోయలేదు. ఎవరికి ప్రాణం తిరిగి ఇప్పించాడు, బ్రతికించాడు ప్రార్థన ద్వారా అంటే మరో ఇతర దేశానికి చెందిన పేద విధవరాలి కొడుకు విషయంలో ఈ అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. అంటే దేవుణ్ణి ఎరగని యొక్క ప్రజ వాళ్ళు, మరో దేశానికి చెందిన వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని కృప ఎంత ఉన్నతమైందో, మనుషులందరి పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో మనకు ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని కృప మానవుల ఎడల ఎంత ఉన్నతమైందో, ఆయన ప్రేమ ఎంత మధురమైందో ఈ వాక్యాన్ని బట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవునికి చెందినవాడే అని మనకు తెలియజేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఏలియా ప్రార్థన చేయగానే వెంటనే ఏమొచ్చిందట? జవాబు వచ్చింది. మరి మనం ప్రార్థన చేస్తే ఎందుకు రావట్లేదని ఇందాక నుంచి అడుగుతున్నాను. ఎవరు సమాధానం చెప్పట్లేరు. ఇందాక నుంచి అడుగుతానే ఉన్నాను, కొనసాగిస్తూనే ఉన్నాను, అడుగుతానే ఉన్నాను, కొనసాగిస్తూనే ఉన్నాను. మనం చేసిన ప్రార్థనకు ఎందుకు జవాబు రావటం లేదు? ఇందాకనే చెప్పాను, నమ్మకం అనేది ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు బలమైన విశ్వాసం, దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు నా పక్షంగా కార్యం జరిగిస్తాడని ఆయన్ని మనం నమ్మేయటమే కావాలి. రెండవది, మనం ప్రార్థన చేసే పెదాలు దేవునికి ఇష్టమైనవిగా, పరిశుద్ధమైనవిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన మనస్సు దేవునికి సమర్పించుకొని, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకొని, మన ప్రాణాత్మ దేహాలను దేవునికి సమర్పించుకొని, ఆత్మలో మమేకమై ప్రభుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడండి. ఇంత నీరసంగా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే ఐగుప్తు రాజు అయిన ఫరోకు కూడా తెలిసి వచ్చిందండి ప్రార్థనకు ఎంత శక్తి ఉందో, అది ఎంత శక్తివంతమైందో అని. ఎవరికి తెలిసి వచ్చింది? నీకు తెలిసి రావట్లేదు. ఫరో ఎవడు? ఐగుప్తుడు. ఐగుప్తుడు అంటే ఎవడు? పాముల మొక్కేటోడు. వాళ్ళ కిరీటం మీద ఏముంటుంది? పాము సింబల్ ఉంటుంది. అంటే విగ్రహాలను ఆరాధించేవాళ్ళు. రెండవదిగా సూర్యుణ్ణి ఆరాధించే వాళ్ళు. అట్లాంటోడికి ప్రార్థన శక్తి ఏంటో తెలిసి వచ్చింది, ప్రార్థన ఎంత బలమైందో తెలిసి వచ్చింది, ప్రార్థన ద్వారా ఏ కార్యమైనా జరుగుద్దని వాడికి నమ్మకం కలిగింది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అట్లాంటి వాడికి ఏం తెలిసి వచ్చిందట? ప్రార్థనా శక్తి ఏంటో తెలిసి వచ్చిందన్నమాట. అందుకే ఫరో అంటాడు కదా, ఈ తెగుళ్ళు మా మధ్యలో నుండి వెళ్ళిపోవునట్లుగా, అవి మమ్మల్ని, మా పశు సంపదను నాశనము చేయకుండా ఆగిపోవునట్లుగా మా కోసం ప్రార్థన చేయమని, యెహోవాను నా పేరట ప్రార్థించమని మోషేను బ్రతిమలాడటం సాగాడండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి వారు యేసుక్రీస్తుని నమ్మి కూడా ప్రార్థించమని అడగలేని యొక్క దుస్థితిలో ఉంటున్నారు. మా కోసం ప్రార్థన చేయండి అని కూడా అడగట్లేరు. కానీ అతగాడంటున్నాడు, మన దేవుడంటే తెలియని వాడు, మోషే ద్వారా దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ప్రార్థన ద్వారా మోషే ప్రార్థన చేస్తే ఏమేమి జరిగిస్తున్నాడో తెలుసుకోగలిగాడు కళ్ళతో చూసి. ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు, తనకి ఇబ్బంది వచ్చినప్పుడు, తన మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, తన దేశం నాశనమైపోతున్నప్పుడు, తన పరిస్థితి అంతా కూడా నాశనమైపోయి తన సింహాసనం కదులుతుందన్నప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నా కోసం, నా పేరట యెహోవాకు ప్రార్థన చేయి. దేవుణ్ణి ఎరగనటువంటి వాడికి మన దేవుని శక్తి ఏంటో అంత నమ్మకం ఉంది. ఈరోజు మందిరానికి వస్తూ కూడా చాలామందికి ప్రార్థన మీద విశ్వాసం ఉండటం లేదండి, నమ్మకం ఉండటం లేదండి. వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం, చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు ఈరోజు కాకపోయినా ఏ రోజైనా నా ప్రార్థనకు జవాబు ఇస్తాడండి అనే నమ్మకం చాలామందికి ఉండటం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయాన్ని మనం దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టామంటే అది జరిగేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉండాలి విశ్వాసంతో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రార్థన చేస్తే బోరింగ్ వచ్చిందా రాలేదా?
వచ్చిందా? ప్రార్థనకు శక్తి ఉందా? చెప్పండి. చర్చి రిజిస్ట్రేషన్ కూడా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసాం? సుమారుగా 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తే ఈ సంవత్సరంలో దేవుడు ఏం చేశాడంట? కార్యరూపకంగా మన ముందలో పేపర్స్తో సహా ముందు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పట్ల కూడా నీకు నమ్మకం ఉండాలి. నీ ఆరోగ్యం పట్ల నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఏదో లోడని వెళ్ళిపోతే కుదరదు. కన్నీళ్ళు విడవాలి, వేదనతో ప్రార్థన చేయాలి, రోధించాలి. అందుకనే పరమగీతాల్లో అనుకుంటా ఏమంటాడు? రోదన చేయు స్త్రీలను కనుగొనండి, వాళ్ళని బతకరండి. అట్లాగే నీ పసిపిల్లల కొరకు స్త్రీలు ఏం చేయాలంట? ఎప్పుడు మొరపెట్టాలి? వేకోనే లేచి నీ పసిపిల్లల కొరకు నువ్వు మొరపెట్టాలి, కన్నీళ్లు విడవాలి, విజ్ఞాపన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనిస్తే అతగాడు ప్రార్థన చేయమని యెహోవాను నా పేరట ప్రార్థించమని బ్రతిమలాడుతూ వచ్చాడు. నిర్గమకాండం 8:8లో అతడు ప్రారంభించాడు నా పేరట వేడుకోమని. నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకోనండి. అంటే వేడుకోవటం అంటే ఏంటి? ప్రార్థన చేయండి. నాకు నమ్మకం ఉంది మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఈ సమస్యను తప్పిస్తాడని. ఎన్నిసార్లు అడిగాడు తెలుసా? 5 సార్లు అడిగాడండి. నేను అన్వేషణ చేశాను, మీరు కూడా అన్వేషణ చేసి ఇంకొకసారి ఎక్కువేముందో ఈ నిర్గమకాండం 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మీ అందరికీ పరీక్ష. ఫరో దేవుని నా పేరట దేవునికి ప్రార్థన చేయమని మోషేని ఎన్నిసార్లు అడిగాడో మీరు దాన్ని వడగట్టి ఎన్నిసార్లు అడిగాడో నాకు తెలియచాలి. రెండవదిగా అతను అడిగినప్పుడు ఏ తెగుళ్ళు వచ్చాయో కూడా రాసుకొని చీటి పొద్దున్నేదేండి. ఆమేన్. హల్లెలూయా. ఎంతసేపు పడుతుంది? ఎన్ని అధ్యాయాలు? 7, 8, 9, 10, 11, 12. ఎన్ని? 6 అధ్యాయాలా? 7, 12, 6 అధ్యాయాలు. 6 అధ్యాయాలు చదువుకొని ఎన్నిసార్లు అడిగాడో అండర్లైన్ చేసుకొని రండి, మీకు బైబిల్ జ్ఞానం పెరుగుద్ది. దేవుణ్ణి బ్రతిమిలాడమని అడుగుతూ ఏడుస్తూ ఉన్నాడు. మీకా అంటున్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకిస్తాడండి. నేను చేసిన ప్రార్థనలు ఎన్నిటికి ఇప్పటి వరకు దేవుడు జవాబులు ఇస్తున్నాడు. విశ్వాసిగా ఉన్నప్పుడు వెన్నుపూస గ్యాప్ వచ్చాయి, పట్టీలు ఉంటాయిగా, పట్టీలు ఉంటాయి తెలుసా మీ అందరికి? వెన్నుపూసకు పట్టీలు ఉంటాయి, మధ్యలో గ్యాప్ ఉంటుంది. రెండిటికి జాయింట్ ఏమైంది? గ్యాప్ వచ్చింది. కూర్చోలేకపోయేవాడిని, ఇబ్బంది పడేవాడిని. అయినా అట్లానే చర్చిలో కూర్చొని కిందనే కూర్చునేవాడిని. ఏ రోజు కూడా చైర్ని ఆశించలేదు. ఒకరోజు వేదనతో ఈ బాధ భరించలేను ప్రభువా అని వేదనతో ప్రార్థన చేశాను. 3వ రోజు మాయమైంది. ఆ రోజు నుంచి నేను ప్రతి సమస్యకు దేవుని దగ్గర కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయటం. రోగ పరిస్థితుల్లో రీసెంట్గా మొన్న వచ్చిన సమస్య కూడా ఇక్కడే ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ఈ స్టాండ్ పెట్టిన కాడనే మోకరిల్లి ప్రార్థన చేశాను ఏడ్చుకుంటా. అర్ధగంటలో దేవుడు బాగు చేశాడు. ఈరోజు కూడా చెకప్కి వెళ్ళాను. నీకేం లేదయ్యా బాబు, నాకన్నా ఈ సమస్యలు ఉన్నాయి కానీ నీకు బీపీ లేదు, షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఆటు బీటు అన్నీ మంచిగానే ఉన్నాయి. ఒకసారి చూడండి డాక్టర్ గారు అన్నాను. ఏమీ లేదయ్యా, నువ్వే ఆరోగ్యంగా ఉన్నావు నాకంటే అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. మన పట్ల ఎలా కార్యం జరుగుతుంది? మనకు విశ్వాసం అనేది ఉండాలి. పట్టు విడువని ప్రార్థన మనం చేయాలి.
ఇలా ఎన్నో రోగాలకు నా శరీరం మీద ప్రార్థన చేసుకొని, నా మీద నేను ఆ సమస్య ఉన్న కాడ చేతి పెట్టుకొని ప్రార్థన చేసుకొని స్వస్థతలో పొందిన ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి నా జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. 2019లో అనుకుంటా, మీరు అందరు ఎరుగుదరు, డెంగ్యూ, టైఫాయిడ్, ప్లేట్లెట్స్ పడిపోయి ఆఖరికి నల్గొండ డబ్బు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో నేల మీద పడుకొని దేవుని స్తుతించి, సచ్చినా బ్రతికినా దేవా నీకు స్తోత్రం అని ప్రార్థన చేసుకొని తెల్లారి తట్టబుట్ట చదువుకొని వస్తే దేవుడు ఏం చేశాడంట, తెగింపు ఉండాలి, నమ్మకం ఉండాలి దేవుని మీద. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి సమస్యల మధ్య ప్రార్థన రాదు. సమస్యల మధ్య ఎక్కువ ప్రార్థన రావాలి, ఎక్కువ స్తుతి రావాలి, ఎక్కువ ఆరాధన రావాలి, ఎక్కువ మహిమ చెల్లిస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎన్నిసార్లు అడిగాడట? నేను చెప్పినా చెప్తున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మరి అది అలాగుందో లేదో మీరు చూసుకోరా? చూసుకొని రావాలి, అందరు రాసుకొని రావాలి. అంటే శత్రువుకు ప్రార్థన ఎంత బలమైందో తెలిసి వచ్చిందన్నమాట. ఎవరికి తెలిసి వచ్చింది? శత్రువుకు ప్రార్థన ఎంత బలమైందో అవతలోడికి కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఇన్ని రోజులు బాధిస్తున్న ఈ తెగుళ్ళు, వడగళ్ళు, కప్పలు, మిడతలు కూడా మోషే వెళ్ళి దేవాని ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయంగానే అవి వెంటనే ఆగిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన ఎంత గొప్పదో మనం ఎరగాలి. ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం చూడగలం అన్నమాట. మనం గమనిస్తే దానియేలు గురించి ఇప్పుడు మనం గమనిద్దాం. దానియేలు, మిమ్మల్ని అడుగుతున్నాను మీ అందరినీ, చెప్పండి మిమ్మల్ని అందరినీ. దానియేలు ఎవరి రాజ్య పరిపాలనలో సింహాల గుహలోకి వెళ్ళాడు? ఏంటేంటి యువతలో చెప్పండి. పబ్లోనే. ఎవరి రాజ్య పరిపాలనలో? రేవంత్ రెడ్డా, కేసీఆర్ అని అడుగుతున్నా తెలుగులో. ఎవరు? రేవంత్ రెడ్డా? ఎవరు రాజ్య పరిపాలనలో సింహాల గుహలోకి వెళ్ళాడు దానియేలు? ఎవరు చెప్పారు మీకు? నేను ఎప్పుడన్నా చెప్పానా? నేను ఎప్పుడన్నా ఈ ప్రసంగం మీకు ఇట్లా తప్పుడుగా చెప్పానా? మీరు ఎందుకు దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నారు? పొరపాటు పడుతున్నారు. దానియేలు ప్రమాదములో ఉన్నప్పుడు దానియేలు ఆరాధిస్తున్న దేవుడైన యెహోవాను ఎరగని మాదీయుడగు దర్యావేషు. ఎవరి రాజ్య పరిపాలనట? మాదీయుడగు దర్యావేషు. దేవుణ్ణి ఎరగని వాడితడు. ఎందుకంటే అంతకుముందు ఒక రాజుకు దేవాలయములో నుంచి నెబుకద్నెజరు యొక్క కుమారుడు దేవాలయంలో నుంచి యెరూషలేము పట్టణం నుంచి పట్టుకొని వచ్చిన మందిరంలో ఉన్న ప్రత్యేకమైన పాత్రలో ఏం పోసుకొని తాగాడట? ద్రాక్షారసం పోసుకొని తన చెలికత్తెలతో అపవిత్రంగా ఆ చిత్రీకరణలో ఉంటూ వాళ్ళు మద్యం సేవించారు, బూతులు మాట్లాడుకుంటూ. అప్పుడు దేవుని యొక్క చేయి వచ్చి అక్కడ వ్రాత రాస్తే దానియేలు దాని భావాన్ని చెప్పగలిగాడు. ఆ తర్వాత ఆ భావాన్ని తెలుసుకున్న ఆ రాజు చచ్చిపోయాడు. ఆ భావాన్ని తెలియజేస్తే ఆ రాజు చచ్చిపోయిన తర్వాత ఇక్కడ మాదీయుడగు దర్యావేషుకు రాజ్యం అప్పగించబడింది. అప్పుడు ఆ రాజ్యం అప్పగించబడినప్పుడు ఈ దర్యావేషుకు దేవుడైన యెహోవా శక్తి ఏంటో, ఆయన మహత్కార్యాలేంటో అతగాడు ఎరగడు. అతడికి ఎన్ని సంవత్సరాలట? ఎన్ని సంవత్సరాలండి? 62 సంవత్సరాలు. మోదీ తాతకి ఎన్ని? 62
అని 75. మోదీ తాత ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు యోగా తపస్సు చేస్తున్నాడట. అందులో కూర్చొని ఏం చేస్తున్నాడట? తపస్సు చేస్తున్నాడట. దర్యావేష్కి 62 సంవత్సరాల వయసు. ఆ వయసులో ఉపవాసం ఉండి సింహాల నోట నుండి దానియేలుని విడిపించబడాలని రాత్రంతా కూడా ప్రార్థిస్తున్నాడు. ఆశ్చర్యమైన విషయం, అద్భుతమైన విషయం. ఒక అన్యుడు, దేవుడంటే ఎరగని వ్యక్తి దానియేలు కొరకు ఏం చేస్తున్నాడట? ఒక రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఎలా ఈ మర్మం, ఈ యొక్క శక్తి అతనికి ఎలా తెలిసి వచ్చిందని ఎప్పుడన్నా ఆలోచన చేశారా మీరు? ఎప్పుడన్నా దేవుని వాక్యాన్ని మనం గ్రహించగలుగుతున్నామా? చెప్పండి చెప్పండి. హైతక్ కాక జోగినట్టు జోగకండి నిద్రకి. ఇంత ఉడుకుతున్నా నిద్ర వస్తుందంటే మీరు మామూలు మనుషులు కాదు అసలు. ఇంకా ఏసీ పెట్టిద్దాం అనుకున్నా, ఇంటికి 5,000 వసూలు చేసి మనిషికి 5,000 ఇస్తే పుట్టి పెట్టించి ఉడకకు తట్టుకోలేకపోతున్నారు, అల్లాడుతుర్రు. చికెన్ని కాక ఏంటి నీళ్ళల్లో వేసి ఉడకబెడితే ఉడికినట్లుగా ఉడుకుతుంది మన శరీరం, మాంసం అంతా. అందుకే నేను ఇందాక అనుకుంటున్నాను, తలా 5,000 వేసుకొని మనిషికి ఏంటట పుట్టి పెట్టించి 2 ఏసీలు బిగిస్తే ఎండాకాలం చల్లగా ఉంటుంది అనుకున్నా. కానీ ఇప్పుడు వద్దు అనిపించింది. వద్దు, మనకి ఇట్లుంటేనే మంచిది. ఇప్పుడు ఇంత ఉడుకుతుంటేనే నిద్రపోతున్నారంటే ఏసీ వేస్తే 2 కాళ్ళు నాకాయి చాపి నిద్రపోరని గ్యారెంటీ ఏంది బాబు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు విడిపించబడాలని రాత్రంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనా శక్తి జీవము కలిగిన దేవుణ్ణి ఎరగని వానికి ఎలా తెలిసొచ్చింది? నా ప్రార్థన యెహోవా ఆలకిస్తాడని దర్యావేషుకు ఇంత విశ్వాసం కలగడానికి కారణం ఎవరు? అసలు దర్యావేషుకు ఇంత విశ్వాసం కలగడానికి కారణం ఎవరు? అసలు ముందు విశ్వాసులే పోతారు అంతరాలు కట్టించుకోవడానికి, అన్యులు కాదు. అన్యులు అంటారు, అయ్యా అమ్మ మా ఓడికి బాగున్నట్లే మీ పాస్టర్ గారికి చెప్పి కొద్దిగా ప్రార్థన చేయించండి అమ్మ పాస్టర్ గారు, మా ఓడి పేరట ఫరో అడిగినట్టుగా మా పేరట మా ఓడికి ప్రార్థన చేయండి, మా ఓడికి స్వస్థత వస్తుంది. అన్యులు మనల్ని అడుగుతారు. మన వాళ్ళకేమో ప్రార్థన పట్ల విశ్వాసం లేక అమ్మ అంతరాలు ఏడగడతారు. ఎంత దౌర్భాగ్య స్థితిలో క్రైస్తవులు ఉంటున్నారు, ఎంత భ్రష్టత్వంలో పడిపోతున్నారు. జీవము కలిగిన దేవుని శక్తి అతనికి ఎలా, ఆ ప్రార్థన శక్తి ఎలా తెలిసి వచ్చింది? అతనికి ఎవరు చెప్పుంటారు? ఎలా తెలిసి వచ్చింది? నాకు తెలిసి దానియేలుని ముఖ్య ఉద్యోగస్తుడిగా 3వ వ్యక్తిగా నియమించుకున్నాడు రాజ్యములో. దర్యావేషుకు రాజ్యం అప్పచెప్పబడిన తర్వాత ఎన్నో వ్యక్తిగా? 3వ వ్యక్తిగా. దానియేలును నమ్మినట్లుగా అతడు ఎవరిని నమ్మకపోయేవాడు. నాకు తెలిసి నేను ఈరోజు వాక్య ధ్యానంలో దేవునితో మమైకమైనప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను రాసుకున్నాను, రాజులకు సహజంగా సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, నెలకొకసారి అయినా ఏం చేయాలి? పిక్నిక్ వెళ్ళాలని, విహార యాత్రలకు వెళ్ళాలని కోరికలు ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నాకు తెలియజేస్తుంటే నేను ఆలోచించి రాసుకోగలిగాను. ఆయన చెప్తుంటే రాసుకున్నాను. రాజుగారు ఎవరిని తీసుకెళ్లకుండా, తన ఫ్యామిలీని తీసుకెళ్లకుండా, సైనికుల్ని తీసుకెళ్లకుండా దానియేలు తను మాట్లాడుకోవాలని అలా ఆహ్లాదకరమైన వాతావరణంలో తోటలో సంచరిస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ దానియేలును అడుగుతున్నాడు సలహాలు. ఏమన్నా మాట్లాడు, ఏదన్నా తెలియచేయి, ఏమన్నా విషయాలు చెప్పు అని అడుగుతున్నప్పుడు దానియేలు మీకులాగా లోక సంబంధమైన విషయాలు దర్యావేషుకు చెప్పడం లేదు.
లేకపోతే ఇతరుల ఉద్యోగస్తుల్లాగా రాజ్య సంబంధమైన విషయాలు దర్యావేషుకు చెప్పడం లేదు. దర్యావేష్కి ఏం చెప్తున్నాడో తెలుసా? దానియేలు ఏం చెప్తున్నాడో తెలుసా? వాళ్ళిద్దరి సంభాషణలో ఆయన సాక్ష్యం, చిన్న వయస్కులో వాళ్ళు చెరపట్టబడి వచ్చినప్పుడు అతడు తన జీవితాన్ని సమర్పించుకొని దేవునికి ప్రార్థన చేస్తే వాళ్ళు ఇక్కడి వరకు ఎలా నడిపించబడ్డారు, తాను ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, తాను షడ్రకు మెషకు అబేద్నెగోల యొక్క యవనస్తుల జీవితాన్ని, ఇతని జీవిత సాక్ష్యాన్ని తెలియజేస్తూ తనకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని దర్యావేష్ అడుగుతుంటే, దీనికి అంత కారణం నా దేవుడు, నా దేవునికి ప్రార్థన చేస్తే నా దేవుడే సకల జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు, కలల భావాలు అర్థాలు చెప్పే జ్ఞానం ఇచ్చాడని లోక సంబంధమైన విషయాలు చెప్పకుండా దైవిక సంబంధమైన విషయాలు దేవుణ్ణి ఎరగని ఒక రాజుకు చెప్తుంటే సువార్త, రాజు ప్రతి మాట గుండెల్లో పెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మాట గుండెల్లో పెట్టుకున్నాడు. సహజంగా అయితే మీరు భయపడిపోదురు. పై అధికారులకు ఏమండి, పై అధికారులకు యేసయ్య గురించి ఏమన్నా చెప్దామంటే ఏమనుకుంటారు? ఏమన్నా విషయాలు చెప్పు అని సరదాగా అంటే ఏ విషయాలు చెప్తున్నాడు? దేవుని ప్రేమ గురించి చెప్తున్నాడు, ప్రార్థన శక్తి ఏంటో చెప్తున్నాడు, తన కలల భావం చెప్పే ఆ గొప్ప జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సర్వోన్నతుడైన జీవము కలిగిన దేవుని యొక్క మహాకృపను వివరిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే రాజుకు దానియేలు సింహాల గుహలో శ్రమకాలములో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాజుకు గుర్తొచ్చింది, దానియేలు దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. దానియేలు దేవుడు ఎవరట? ప్రార్థన ఆలకించే దేవుడు. దానియేలు చెప్పుంటాడు, అయ్యా కఠినమైన సమస్యలకు సమాధానం రాకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వస్తుందని చెప్పుంటాడు. అందుకనే రాజు ఏం చేశాడట? 62 సంవత్సరాల వయసులో ఏ ప్రార్థన మొదలుపెట్టాడు చెప్పండి? ఉపవాస ప్రార్థన అంత అవసరమేంటి? ఒక మంచి వ్యక్తి యొక్క, ఒక యథార్థవంతుడి యొక్క, ఒక భక్తిపరుడి యొక్క ప్రాణం పోవటం అతనికి ఇష్టం లేదు. తన సంస్థానములో ఒక నమ్మకస్తుని కోల్పోవటం తనకు ఇష్టం లేదు. తను ముద్రించిన ముద్రను కూడా వెనక్కు తీసుకునే అధికారం అతగాడికి లేదు. ఇట్లాంటి కష్ట సమయములో తను చెయ్యాలనుకున్నది ఒకే ఒక్కటి, అది ప్రార్థన. ఇంత నీరసంగా చెప్తారా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఏం తెలుసుకున్నాడట? ప్రార్థన. 62 సంవత్సరాల వయసులో ప్రార్థన మొదలుపెట్టాడు. నాట్యం చేసే స్త్రీలందరూ వచ్చి నాట్యం చేస్తుంటే, ఆపండి మీ వ్యర్థమైన నాట్యం, నేను ధ్యానములో ఉన్నాను, నేను ప్రార్థనలో ఉన్నాను. నేను ఎక్కడున్నాను? ప్రార్థనలో ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఎవరు అని చెప్పి రాత్రంతా కూడా తెల్లవారుజాము వరకు ప్రార్థన చేశాడు. ఎందుకొరకు ఇంత ప్రార్థన శక్తిని ఎలా పొందుకోగలిగాడు? మరలా అడుగుతున్నాను, ఎలా పొందుకోగలిగాడు చెప్పండి? ఎవరి ద్వారా పొందుకోగలిగాడు? ఎవరి ద్వారా? నీ ద్వారా ఎంతమంది ప్రార్థనా శక్తిని పొందుకుంటున్నారు? ఎంతమంది ప్రార్థన ఆత్మను పొందుకుంటున్నారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెనకున్నోళ్ళు చెప్పండి. ప్రేమిలమ్మ చెప్పండి, వెనకున్నోళ్ళు చెప్పాలి. ఎంతమంది మన ద్వారా దేవుణ్ణి ఎరగని వారికి మన ప్రార్థన పట్ల నమ్మకాన్ని, మన దేవుని పట్ల మనం నమ్మకాన్ని కలగజేస్తున్నాం. మన విశ్వాసం ఏంటి? మన భక్తి ఏంటి? మనం ఎలా నడుస్తున్నాం? ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. 62 సంవత్సరాల వయసులో అతడు ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు చెప్పిన ప్రార్థనా శక్తి రహస్యం, దానియేలు శ్రమలలో మరణపాశము మధ్యలో ఉన్నప్పుడు నేను దానియేలు కోసం ప్రార్థిస్తానని మంచి మనసుతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దానియేలు చెప్పాడు కదా, నేను ముమ్మారు యెరూషలేము వైపు ఎంత సమయము బిజీగా ఉన్నా
ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తానట? ప్రార్థన చేస్తాను. తను ఆశించినట్లుగా దర్యావేషు ప్రార్థన చేశాడు. మాదీయుడగు దర్యావేషు. అందరు చెప్పండి, ఎవరైనా? మాదీయుడగు దర్యావేషు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, దేవుని కార్యం చూశాడు. చెప్పండి, ప్రార్థన చేశాడు, వెంటనే దేవుని కార్యం. ఒక అన్యుడు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడండి. ఎంత ఆశ్చర్యం అండి ఇది! ఒక అన్యుడు తన మనస్సును దేవుని సన్నిధిలో నిలుపుకొని ఉపవాసంతో ఎదుటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు? క్రైస్తవులమైన మనం మన కొరకే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఎదుటి వారి కొరకు చేసేవాళ్ళు అరుదు బాబు. మన కొరకు, మన సమస్యల కొరకే పోరాడుతూ ఉంటాం. కానీ దర్యావేషు రాజ్యం కొరకు ప్రార్థన చేయట్లేదు. తన తర్వాత సింహాసనం నా కుమారులు అధిష్ఠానించాలని ప్రార్థన చేయట్లేదు. ఒక నమ్మకమైన వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవుడు ఉంటే, దేవుణ్ణి ఎరిగిన వాడు ఉంటే, నా దేశం అంతా క్రైస్తవ దేశంగా మారిపోద్దేమో అణిచివేద్దామని మత ఛాందస్తుడైన మోడీలాగా ఆదివారాలు తీసేద్దాం, శుక్రవారాలు పెడదాం అని ప్రయోగాల కొరకు ప్రార్థన ఏమీ చేయడం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చూద్దాం. 18వ వచనం చదవండి. అంతటా రాజు తన నగరానికి బాధతో వెళ్ళి, ఆ రాత్రి అంతా చూడండి అమ్మలారా, అన్నలారా, తండ్రులారా వినండి. ఆ వయసులో 62 సంవత్సరాల వయసులో ఆ రాత్రంతా ఉపవాసం ఉండి తంతి వాయిద్యములను జరగనివ్వలేదు. తనకు నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున ఎంత ఆరాటం చూడండి దేవుని కార్యం చూడాలని. అతని విశ్వాసం చూడండి. సింహముల దగ్గరికి వెళ్ళి, ఎవడైనా ఏం చేస్తాడు, ఈ పాటికి చచ్చిపోయాడేమో, అంత్యక్రియలు చేద్దామని సన్నాయి, బ్యాండ్ మేళం, బాంబులు తీసుకొని వెళ్ళాలి సహజంగా. అవునా? చెప్పండి. కానీ ఇతగాడు ఏం చేస్తున్నాడు? వేకోజామునే వెళ్ళిపోయి గుహ ముందట నిలబడి రాగానే దుఃఖస్వరం, ఏ స్వరం కలిగిందట అతనికి? ఏడుపుతో దానియేలుని పిలిచి, అతని పిలుపులో మార్పుని గ్రహించండి. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పరుద్దాం. అతని పిలుపులో మార్పుని గ్రహించండి. విగ్రహాలు ఆరాధించుకునేవాడు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు క్షేమమేనా? నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? అతన్ని అడిగాడు. అందుకు దానియేలు, రాజు చిరంజీవి. ఆమేన్. విశ్వాసంతో పిలుస్తున్నాడండి. మనం ఏం చేయాలంటే విశ్వాసంతో పిలవాలి. నమ్మకం ఉండాలి చేసిన ప్రార్థన పట్ల. ఏముండాలండి? నమ్మకం ఉండాలి. ఏమో అండి, ఎగ్జామ్ రాశాను, ఏమో అండి ఉద్యోగం కోసం వస్తుందో రాదు ఏంటండి? వస్తుందో రాదో ఏంది? వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వస్తుందో రాదు అనుమానాలు వద్దు. అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడు? సహజంగా ఏమనాలి? దుఃఖస్వరంతో ఏడుస్తూ నా మంచి అధికారిని కోల్పోయానని ఏడవాలి. కానీ అనట్లేడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆ మాటలో చూడండి ఒక నమ్మకత్వం. జీవము కలిగిన దేవుడు అంటే ప్రార్థనలో ఎంత మారు మనసు పొందాడు అతడు, దేవుని శక్తి ఎంత అనుభవించగలిగాడు అతడు రాజు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అతడు అంటాడు, ఇక 23వ వచనం వచ్చేసరికి ఏమంటాడు? రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై, చూడండి, దానియేలుని గుహలో నుండి బయటికి తీసుకురండి అని ఆజ్ఞయ్యగా తన దేవుని యందు
భక్తి గలవాడైనందున. చూడండి, అతని ప్రార్థన గొప్పతనాన్ని ఏమాత్రం కూడా బయటికి చెప్పాడా? చెప్పలేదండి. చెప్పాడు. మనమైతే నేను ప్రార్థన చేస్తేనే మనం అంటాం, అవునా కాదా? ప్రైజ్ ఏమంటాం సహజంగా? నేను ప్రార్థన, కొంతమంది విశ్వాసులు సాక్ష్యం చెప్తారు, నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు అది చేశాడు. మరి సంఘం నా కొరకు పాస్టర్ గారు, మరి సంఘం అంతా ప్రార్థన చేశారు, పాస్టర్ గారు చేశారు, ఆత్మీయులు చేశారు అనరు. నేను ప్రార్థన చేశాను, నేను అనేది మనకు అహం రాకూడదు. ఇంత ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ముసలోడు. ఏమంటున్నాడు? అతడు భక్తిపరుడైనందునని. చూడండి, దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. అతడు భక్తిపరుడైనందున అతనికి ఏ హానియు కలగనీయలేదు. రాజు ఆజ్ఞయ్యగా 25 నుంచి చదవండి. ఇప్పుడు ఒక పత్రిక రాస్తున్నాడు, ఒక శాసనం రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని? లోకమంతటా ఈ ప్రవీణ్ అనే ఒకడు బయలుదేరాడు. ఒకడు బయలుదేరాడు యూట్యూబ్ ఛానల్లో. యేసు దేవుడు కాదని, నేను ఒకప్పుడు క్రైస్తవుని, ఇప్పుడు నేను హిందుత్వాన్ని స్వీకరించాను, యేసు దేవుడు కాదు, బైబిల్ అంతా బూటకమని ఆంధ్రాలో ఇల్లు తిరుగుతూ ఒక పుస్తకాలు తప్పుడు ప్రింటు ఆ వాక్యాలు వక్రీకరిస్తూ క్రైస్తవులు ఇళ్ళకి వెళ్ళి యేసు దేవుడు కాడు, మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు, బొట్టు పెట్టుకోండి, గాజులు పెట్టుకోండి అని సువార్తలాగా మనం ఎలా ఇల్లు తిరిగి సువార్త చెప్తామో ఇలా చెప్తూ క్రైస్తవుల్ని కలవరపెడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. మీ గ్రూపులో వీడియో పెడదాం అనుకున్నా, మీరు కలవరపడతారని పెట్టలే. మొన్న పెడదాం అనుకున్నా, మీరు కలవరపడి ఎక్కడ తప్పిపోతారేమో నేను పెట్టలేదు. ఆలోచిస్తారనమాట ఏదన్నా పెట్టాలి అంటే. వాడు ఇల్లు తిరిగి, ఒక ఇద్దరు ఆడోళ్ళు, ఒక ఇద్దరు అమ్మాయిలు, వాడు ఇల్లు పుస్తకాలు పట్టుకొని తిరిగి, క్రైస్తవులే వాళ్ళ టార్గెట్, యేసు దేవుడు కాదు, నేను దేవుణ్ణని చెప్పుకోలేదు, యేసయ్య యూదుల కోసం వచ్చాడు, భారతదేశంలో ఉన్న మన ప్రజల కొరకు రాలేదు, ఇశ్రాయేలీల ఇంటి వారికి నశించు వారి వద్దకే ఆయన వచ్చి ఉన్నాడని ఇగో మత్తయి సువార్తలో రాసిందిగా. ఒరే డమ్మి మొహవాడాలు ఆడున్నో లేదు తెలియకలో, ఒరే డమ్మి మొహవాడా, లోకాసు వార్త 2వ అధ్యాయం 31 నుంచి చదివితే, ఇశ్రాయేలీలకు మహిమగాను అన్యజనులకు రక్షకుడుగాను వచ్చిననుందిరా నాయన, పిచ్చి మొహవాడని చెప్పేటోడు లేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎన్నో వాక్యాలు ఉన్నాయి యేసు దేవుడు అనడానికి. ఆయన అన్యజనులందరికీ దేవుడు, వాళ్ళు రక్షించడానికి వచ్చాడు. కీర్తనలు కూడా 100వ కీర్తన చదివితే అయిపోద్ది. క్రైస్తవుల్ని కలవరపెట్టడానికి బయలుదేరి ఇప్పుడు అన్యరాజు అంటున్నాడు. ఆ పనికి మనలోడికి ఈ వాక్యం చూపిస్తే, ఒక అన్యరాజు దర్యావేషు చరిత్ర పుటల్లోకి ఆయన రాయించి పంపిస్తున్నాడు, దానియేలు రాయట్లేదు. ఏమని? దర్యావేషు సకల జనులకును, చూడండి, రాష్ట్రాలకు, ఆయా భాషలంటే అక్కడ బబులోను సామ్రాజ్యంలో ఉన్నవారేనా? ఆయా భాషలంటే ఎక్కడ? ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రజలందరికీ ఇలాగూ రాయించాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. ఏమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందున్న నివాసులు దానియేలు ఒక్క దేవునికి మాత్రమే భయపడుతూ, ఆయన సముఖములో దేవునికి భయపడుతూ ఉండవలెను, నడుచుచూ ఉండవలెను. ఆయన ఎవరని చెప్తున్నాడు రాజు? ఎవరికి? ప్రపంచమంతటికి ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగయుగములు ఉన్న దేవుడు. ఆయన రాజ్యము ఎన్నడూ కూడా నాశనము కాదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి, చూడండి, పరమందును భూమి మీదను
చూడండి, ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే. చూడండి, ఇదే మాటలు నెబుకద్నెజరుకి ఇతనికి ఎంతో కాల వ్యవధి ఉంది, తెలుసా మీకు? నెబుకద్నెజరు 3వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 3వ అధ్యాయమేనా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసే 3వ అధ్యాయమేనా? అదేనా? కరెక్టే చెప్పానా? అవునా? అక్కడ నెబుకద్నెజరు కూడా చివరి వచనాల్లో వాళ్ళ అగ్నిగుండం నుంచి తీసుకొచ్చినాక, ఇదిగో ఆయా భాషలు మాట్లాడేవారు, రాష్ట్రాల వాళ్ళు, ఇదిగో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వీరు దేవుడు పూజార్హుడు. అక్కడ 33 నుంచో ఏముంటాయి ఆ మాటలు, అవునా? 33 నుంచేనా? 30 వరకు, పైన 23 నుంచి చూడండి. అందుకు నెబుకద్నెజరు ఇంకా దాటి చదవండి, అగ్నిగుండం నుంచి బయటికి తీసుకొచ్చినాక చదవండి. చదువు 28. వీరి దేవుడు ఎవరు అంటున్నారు? దేవుణ్ణి ఎరగని ఒక అన్యుడు అంటున్నాడు. వాళ్ళు దేవుని మహిమను, ప్రార్థన శక్తిని చూపించారు. వీళ్ళ దేవుడు ఎవరంట? పూజార్హుడు. ఆయన దూతనంపి రక్షించాడు. చదువుకోండి ఇంటికి వెళ్ళి. దర్యావేషు ఏం చెప్పాడు? నెబుకద్నెజరు ఏం చెప్పాడు? వాళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళిద్దరు ఒక సంవత్సరంలో పుట్టారా? వాళ్ళిద్దరు ఏమైనా స్నేహితులా? వాళ్ళిద్దరు ఏమైనా ఇయ్యంకులా? వాళ్ళిద్దరు ఏమైనా రక్త సంబంధికులా? శ్యామయ్య గారు లాగా నాలాగా ఒక్కూరోళ్ళు బావబామరుదులా? చెప్పండి. ఒకడికొకడికి సంబంధం లేని కాలాల్లో పుట్టారు. పుట్టినా కూడా మన జీవము కలిగిన యేసయ్య గురించి పలకవలసిన మాటలు ఒకటే పలికారు. అది మన దేవుని యొక్క గొప్పతనం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ. ఆమేన్, హల్లెలూయా. గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆమేన్. మీ ప్రార్థనలన్నీ నా యేసయ్య ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగించునుగాక. మీరు మొర్ర పెడుతున్న మొర్రలకు యేసు నామములో ఈ నెల అయిపోయే లోపే గొప్ప కార్యాలు మీ కళ్ళ ముందల దేవుడు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేక వదిలేస్తున్నా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు